హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎంబీఏ ఛానల్. ఈరోజు వీడియోలో టాప్ ఎంబీఏ కాలేజెస్లో మనకు సీట్ రావాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలో అవి నేను పార్ట్ 1లో నేను చెప్తాను. పార్ట్ 1 ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఈ ఎగ్జామ్స్ బోల్డ్ అని ఉన్నాయి అండ్ ఏ ఎగ్జామ్స్ ఏ కాలేజ్లో ఉన్నాయో కూడా నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేను పార్ట్ 1 సిరీస్లో నేను 3 ఎగ్జామ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఐఐఎం కాలేజ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఈ క్యాట్ ఎగ్జామ్లో మోస్ట్లీ 3 సెక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో 3 సెక్షన్స్ ఏంటంటే విఏఆర్సి, డిఐఎల్ఆర్ అండ్ క్యూఏ. విఏఆర్సి అంటే వర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కంప్రెషన్, అండ్ డిఐఎల్ఆర్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, అండ్ క్యూఏ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. టోటల్లీ ఈ 3 సెక్షన్స్ మీద క్యాట్ అనే ఎగ్జామ్ అవుతుంది అన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ నవంబర్ లాస్ట్ వీక్లో అవుతుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే నవంబర్ లాస్ట్ సండేలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్కి చాలా టఫ్ కాంపిటీషన్, ఎందుకంటే ఇది కనుక క్రాక్ చేసామంటే మనం టాప్ కాలేజెస్లో సీట్ కొట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఐఐఎమ్స్ మీద ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది క్యాట్ ఎగ్జామ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి జాట్ అంటే జేవియర్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది కూడా క్యాట్ లాగే 3 సెక్షన్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇంకొక సెక్షన్తో కూడా ఎగ్జామ్ ఉంటుంది. అదేంటంటే డెసిషన్ మేకింగ్. ఈ 4 సెక్షన్స్ ఇంక్లూడ్ చేస్తూ జాట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ ఇచ్చేసి ఎక్సెల్ఆర్ఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ మోస్ట్లీ జనవరిలోనే అవుతుంది. అండ్ ఈ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ అనేది క్యాట్ కన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ క్వాలిఫై అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జాట్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితే మనం ఏ కాలేజెస్ సెలెక్ట్ అవుతామో చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్ఎల్ఆర్ఐ, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్ఐఎంబి అండ్ ఇంకొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్. లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జీమాట్ అంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎగ్జామ్. అంటే మీరు కనుక అబ్రాడ్లో చదవాలి అనుకుంటే జీమాట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. మీరు అబ్రాడ్ ఒకటే యూజ్ అవుతుందా అని అనుకోవచ్చు జీమాట్, కానీ మీరు ఇండియన్ కాలేజెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఐఐఎం కాలేజెస్లో మీరు జీమాట్ క్రాక్ చేసినా కూడా మీకు ఐఐఎంలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జీమాట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇయర్లో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ మీరు కనుక ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ ఫీజు కూడా కొంచెం ఎక్కువ కంపేర్ టు 2 ఎగ్జామ్స్తో. నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే నేను ఈ పార్ట్ 1లో నేను 3 ఎగ్జామ్స్ తీసుకొని నాకు తెలిసింది మీకు చెప్పడానికి ట్రై చేశాను. కోర్స్ నేను తప్పులు చెప్పాను అనుకోండి. అండ్ మీరు ఇచ్చే కామెంట్స్, మీరు నాకు సపోర్టివ్గా ఉంటే నేను కొంచెంగా నేను ఏవైతే తప్పులు చేస్తున్నానో అవన్నీ కరెక్ట్ చేసుకొని నేను నాకు వేసిన కంటెంట్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయో షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇక్కడ దాకా నా వీడియో చూసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు పార్ట్ 2 కనుక కావాలి, పార్ట్ 1లో మీకు అర్థం కాలేదు, ఇంకా టాపిక్స్ ఏమైనా మీకు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు కామెంట్స్ చెప్పడానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.